పరశురాముడు తన తల్లిని చంపేశాడు. ఇక్కడే చంపింది అయితే ఈ రెండు ఒంటికాల మీద నుంచున్నాయి. వీడియోను పూర్తిగా అయితే చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది స్టోరీ మొత్తం. నేను ఇప్పుడు చెప్తాను. వస్తుంటే మొత్తం కొండల మధ్యలోంచి మేఘాలు వస్తున్నాయి. హలిసిపోయి మరి వచ్చాను. ఎంత దూరం మొత్తం క్లోజ్ చేసాడు. ఈరోజు మనం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న బ్రహ్మపుత్ర నది పరశురామ్ కుండ్, పరశురాముడి యొక్క గుడికి అయితే వెళ్తున్నాము. దారి మధ్యలో ఈ నది లోహిత్ నది అన్నమాట. ఇది చూసారు కదా, మొత్తం అంతా బ్లూ కలర్లో ఉంటుంది. ఇది మొత్తం ఎంత బ్లూ కలర్లో ఉన్నదంటే చూడడానికి నీరైతే చాలా అంటే చాలా సాఫ్ట్గా అయితే ఉన్నది. చాలా బాగున్నది వాటర్ అయితే మాత్రం. హిమాలయస్ అదిగో ఆ దూరంగా కనిపిస్తుందా, ఆ కొండల నుంచి హిమాలయస్ నుంచి వస్తుంది అన్నమాట. ఇది కొండలన్నీ హిమాలయస్ సంబంధించిన కొండలు ఇవి. ఇది అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎంత సాఫ్ట్గా ఉన్నది చూడండి. బ్లూ కలర్లో వాటరు చాలా అంటే చాలా క్లీన్గా ఉంటుంది. ఇది లోహిత్ నది అన్నమాట. దీన్ని లోహిత్ నది అంటారు. ఇది అటాచ్ అయ్యి ఉంటుంది అన్నమాట. అంటే ఇలా పారుతూ ఉంటుంది. బ్రహ్మపుత్ర నది ఇది. బ్రిడ్జ్ అయితే చూసారు కదా ఎంత బాగున్నదో. వ్యూస్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నది. నాకైతే మాత్రం కళ్ళు చెదిరిపోతున్నాయి. పరశురామ్ కుండ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో నామ్సాయి నుంచి ఒక 90 కిలోమీటర్లు ఉంటుంది. ఫస్ట్ అస్సాం అయితే రావాలి. అస్సాం న్యూటిన్స్కే నుంచి నామ్సాయికి 90 కిలోమీటర్లు పడుతుంది. కానీ రోడ్డు అయితే మాత్రం మ్యాక్సిమం అంతా గోతులుగానే ఉంటుంది. రోడ్డు అయితే అసలు బాగోదు. మీరైతే బండ్ల మీద అయితే రావడానికి అయితే చూడకండి. మ్యాక్సిమం కార్లనే చూసుకోండి. కార్ అయితేనే బెస్ట్. బ్యాక్ సైడ్ వ్యూస్ చూసారు కదా ఎంత బాగున్నదో. మొత్తం అంతా జంగులు, అడవి. ఇదంతా అడవి అన్నమాట. అడవిలోంచి అలా ఈ బ్రిడ్జ్లోంచి ఇలా వచ్చాము మేము. ఈ అడవిలోంచి ఈరోజు మనం అరుణాచల్ ప్రదేశ్ పరశురామ్ కుండ్కి అయితే వచ్చాము. ఎక్సలెంట్ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. యాక్చువల్గా ఇది పరశురాముడి స్టోరీ అంతా ఇక్కడే జరిగింది. పరశురాముడు తన తల్లిని చంపేసాడు అన్నమాట ఇక్కడ. అందుకే ఇక్కడ పారి వాటర్ కూడా మొత్తం ఇక్కడ వాటర్ పారుతుంది వెనకాల. ఆ వాటర్ అంతా చాలా ఫాస్ట్గా పారుతుంది. అంటే అలా నమ్ముతారు అనమాట. అంటే శాంతిగా ఉండదు అనమాట. కోపం మీద ఉంటుంది నీరు అని అంటారు. ఇది అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్ డిస్ట్రిక్ట్లో వాక్రో సర్కిల్ అనమాట. అక్కడ ఉన్నది పరశురామ్ కుండ్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ ప్లేస్ అనమాట. ఇది టూరిజంకి. మీరు తప్పకుండా అరుణాచల్ ప్రదేశ్ కనుక వస్తే పరశురామ్ కుండ్ని మాత్రం అస్సలు మిస్ కాకండి. చాలా అంటే చాలా ఎక్సలెంట్ ప్లేస్. అసలు కొండల మధ్యలో ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే మొత్తం కొండలే ఉంటాయి. ఈ కొండల మధ్యలోంచి మీరు రావాలి. ఇక్కడ సెంట్రల్ వాటర్ కమిషన్ అనమాట. అంటే వాటర్ కమిషన్ అంతా ఇది ఇక్కడ ఉంటుంది. చూసారు కదా, ఈ ఇల్లులు ఇవన్నీ మొత్తం క్లోజ్గానే ఉన్నాయి. ఇవి మొత్తం క్లోజ్ చేస్తారనమాట. ఈరోజు సాటర్డే కదా, ఈరోజు సెలవు. అందుకే మొత్తం అంతా క్లోజ్ చేస్తారు. ఎవరు లేరు అసలు ఇక్కడ, ఎవ్వరు లేరు. ఏదో ఒక కారు వచ్చింది, మొత్తం అంతా ఆపేసి ఉన్నది. చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట పరశురామ్ కుండ్ అనేది. పరశురామ్ అతిథి నివాస్. ఇక్కడ వచ్చిన వాళ్ళకి రూమ్స్ అవి ప్రొవైడ్ చేస్తారన్నమాట మనకి. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ మనకి రూమ్స్ అవి అయితే దొరకవన్నమాట. ఎందుకంటే మొత్తం అంతా కొండల్లోనే ఉంటుంది ఇది. దానివల్ల మనకి రూమ్స్ ఇలాంటివి ఏమీ దొరకవు. సో వీళ్ళు వచ్చిన టూరిజం ఉన్న వాళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా పెట్టారు. ఎక్సలెంట్. ఇంక ఏం చెప్తాం, చూసారు వెనకాల గాలి వేస్తుంది, ఇవన్నీ వేస్తుంది. వ్యూస్ అయితే చూడండి ఎంత బాగున్నాయో నిజంగానే. అది చూడండి కొండల్లోంచి. ఈ కొండల్లోంచి మనం ఇండియా ఫస్ట్ విలేజ్, ఆ కొండలోంచి మనం ఇండియాకి ఫస్ట్ విలేజ్ కాహు విలేజ్ అనే దానికి ఆ కొండల మధ్యలోంచి మరి మనం వెళ్ళాలి. ఇండియా మొత్తానికి ఫస్ట్ విలేజ్ అదేనమాట. చలో ఆగే చలో. పరశురామ్ కుండ్లో హెలిప్యాడ్ది కూడా ఉంది. బ్యాక్ సైడ్ చూసారు కదా వ్యూ పాయింట్ అయితే ఎలాగున్నదో మొత్తం అంతా. వెనకాల కొండలో ఇంక ఇవి మొత్తం గ్రాస్ అది ఉండి చాలా ప్లెయిన్గా ఉన్నది. నిజంగా ఏం ప్లేస్ రా నిజంగా. ఎన్ని టెన్షన్లు ఉన్నా మైండ్లో మొత్తం పోతాయి. ఎక్సలెంట్ అనమాట అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఉంది ఇది. ఎంత బాగున్నదిరా ప్లేస్ అయితే మాత్రం. నాకు ఇక్కడ నుంచి కదిలైతే వెళ్ళాలని లేదు.
పరశురాముడు నిజంగా దండం పెట్టాలి దేవుడికి. ఎక్సలెంట్ వ్యూ అయితే మాత్రం ఈరోజు ఇచ్చాడు. ఇలాంటి వ్యూ పాయింట్స్ అయితే మాత్రం అసలు మిస్ కాకండి. అరుణాచల్ ప్రదేశ్ పరశురాం కుండ్ కోసమన్నా సరే రావాలి, పరశురాముడి కోసమన్నా సరే మీరు ఖచ్చితంగా అయితే అరుణాచల్ ప్రదేశ్ రావాలి. ఎందుకంటే చెప్తున్నాను కదా, మేము రావడానికి అయితే మనం చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అయితే చేసాము. రోడ్లు ఫస్ట్ థింగ్, రోడ్లు అయితే అసలు ఏం బాగోలేదు. వస్తున్నప్పుడు మేఘాలు ఇవన్నీ మాత్రం ఆ వ్యూ పాయింట్స్ అయితే మాత్రం పీక్స్, అసలు ఆ మేఘాల వ్యూ పాయింట్స్ అయితే ఏటి ఇలా వస్తుంటే మొత్తం కొండల మధ్యలోంచి మేఘాలు వస్తున్నాయి. దారి మధ్యలో మళ్ళీ హిమాలయాస్ నుంచి మన ఏటి లోహిత్ డిస్ట్రిక్ట్ వాటర్ బ్రహ్మపుత్ర అనేది కూడా పారుతుంది. ఏం వ్యూ అయితే మాత్రం, బుర్ర అయితే మాత్రం నాకు అసలు పని చేయట్లేదు ఇప్పటికీ. నిజంగా చాలా అంటే చాలా టెన్షన్స్తో ఉంటున్నాను. ఏట్రా బాబు ఇది పరిస్థితి, ఏట్రా బాబు అనుకున్నప్పుడు సర్లే వెళ్దాం అన్నారు. పరశురామ కొండకి ఎప్పటి నుంచి వెళ్ళలేదు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నిజంగా ఉన్న బాధలన్నీ, టెన్షన్లన్నీ ఈ ప్లేస్ చూడగానే మొత్తం అంతా ఒక్కసారిగా పోయాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పరశురాముడు గుడికి అయితే వచ్చాము. పరశురామ కుండికి అయితే అనేది అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. చాలా అంటే చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట ఇది. అరుణాచల్ ప్రదేశ్లో ఈ పరశురాముడికి చాలా అంటే చాలా పెద్ద హిస్టరీ అయితే ఉంది. బ్రహ్మపుత్ర నది ఇక్కడ నుంచే పారుతుంది అన్నమాట. అంటే ఇక్కడ కూడా పారుతుంది. పరశురాముడు చరిత్ర మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పరశురాముడు తన తల్లిని చంపేశాడు. ఇక్కడే చంపింది అయితే ఈ ప్లేస్లోనే చంపాడు పరశురాముడు. అందుకే ఇది పరశురామ కుండ కింద పేరైతే ప్రసిద్ధి పొందింది. అందుకే ఇక్కడ ఎప్పుడు వాటర్ ఎప్పుడు శాంతంగా అయితే ఉండదు, ఎప్పుడు పొరులుతూనే ఉంటుంది. ఈ వాటర్లో చాలా అంటే చాలామంది అయితే వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోయారు. సో మనం ఆ వాటర్ వారికెళ్ళి ధైర్యం అయితే చేయొద్దు. కాకపోతే కానీ మీకైతే వాటర్ ఎక్కడ చనిపోయారు, ఇక్కడ డేంజర్ ఆ వాటర్, ఆ బ్రహ్మపుత్ర అంత ఫోర్స్గా ఎందుకు ఫోర్స్గా వెళ్తుంది, ఇవన్నీ నేనైతే ఈరోజు మన వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోను పూర్తిగా అయితే చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. స్టోరీ మొత్తం నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే మనం గుడి లోపలికి అయితే వెళ్తున్నాము పరశురాముడిని దర్శించుకోవడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సీతారాం ఇవి ఎద్దు, ఇక్కడ లక్ష్మీదేవిని పెట్టారు. హిందీలో రాశారు ఇవన్నీని. మనకి హిందీ వినాయకుడు కూడా ఉన్నాడు ఇక్కడ. ఇలాగా ఇదిగోండి, ఇదంతా అక్కడ పరశురాముడు గుడి కనిపిస్తుంది కదా మీకు ఆ మధ్యలో అన్నమాట. ఇవన్నీ మెట్లు, ఇదంతా మెట్లది ఎక్కి మరి వెళ్ళాలి. ఇవి వాష్రూమ్లు. ఇవన్నీ మెట్లు ఎక్కి మరి మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు పరశురాముడిని దర్శించుకోవడానికి. ఇలాగ ఎక్కాలి మెట్లు అయితేనే. ఇక్కడ ఇదిగో పరశురాముడి దగ్గరికి వచ్చాము. స్టాచ్యూ చూడండి కనిపిస్తుంది కదా దూరం నుంచి, అదే పరశురాముడు స్టాచ్యూ అనమాట. మా వాడు అలిసిపోయాడు, నడిచి అలిసిపోయాడు. మరి మా వాడు ఏం చేస్తాడు, మొత్తం అలిసిపోయాడు అనమాట. నడిచి పాపం నా బ్యాగ్ కూడా మోస్తున్నాడు, మనోడు కూడా మోస్తున్నాడు కుర్రోడు. మామూలుగా లేదు. ఏంట్రా బాగున్నావా? చేత్రానయ్యే చెప్పురా. చాలా కష్టపడి అయితే వచ్చాము ఎంత దూరం వ్యూ పాయింట్ అయితే చూడడానికి. కాకపోతే వీళ్ళైతే మాత్రం క్లోజ్ చేస్తారు. వ్యూ పాయింట్ అయితే మాత్రం క్లోజ్ చేస్తారు. ఆ వాటర్ వ్యూ పాయింట్ అయితే మాత్రం మా బాబా చాలా అంటే చాలా దూరం అలసిపోయి మరి వచ్చాను. ఎంత దూరం మొత్తం క్లోజ్ చేసాడు. పరశురామ కుండ్లో ఆ వ్యూ పాయింట్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు జనాలు అయితే మాత్రం. అదే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాం, ఇంక కిందకి వెళ్ళాలి. మీకు పరశురామ కుండ్ వ్యూ చూపిస్తాను అసలు ఎలాగుంది. ఇక్కడ నుంచి చూద్దాం. చూడండి పరశురామ కుండ్. కోతులు కూడా ఉన్నాయి. మరి ఆ కోతులు మన కెమెరాని ఏమన్నా పట్టుకెళ్ళిపోతాయేమో చూడాలి. ఇదిగోండి పరశురామ కుండ్ వ్యూ పాయింట్ అయితే చూడండి. బా
ఇంత అందమైన ప్లేసు జీవితంలో రుకోరా బాయ్ हमको ओ बंदर लेके जाने से फिर दिक्कत हो जाएगा हमको अब మా వైపే చూస్తున్నాయి ఎంత దూరం వచ్చినా అంటే మనకి కోతేసాలు వేయడం వచ్చు కాకపోతే కోతులు చూసి భయపడతా అంతే మనం అది ఇప్పుడు చూడండి బ్రిడ్జ్ ఎలాగుందో ఎక్సలెంట్ కదా అసలు ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళాలి అలా కొండల మధ్యలోంచి వెళ్ళాలి మనం ఇండియా ఫస్ట్ విలేజ్ అదే కాహు విలేజ్ అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి ఆ కొండల మధ్యలోంచి వెళ్ళాలి చూసారు కదా మొత్తం అంతా కొండలు ఎలాగున్నాయో ఆ కొండల మధ్యలోంచి వెళ్ళాల్సి వస్తుంది మరి మనం పరశురాముడు వ్యూ అయితే మాత్రం మర్చిపోతుంది నాకైతే మాత్రం మామూలుగా అనిపించట్లేదు ఇప్పుడు మనమైతే మందిర్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాం పరశురామ కుండ మందిర్ లోపలికి ఇక్కడ 2 బాతులు అయితే ఉన్నాయి వెనకాల చూడండి బాతులు 2 ఒకటే స్టైల్ ఇచ్చాయి అబ్బా 2 అబ్బా చూడండి ఒంటి కాలు మీద నుంచున్నాయి 2 ఒంటి కాలు మీద నుంచున్నాయి 2 ఇక్కడ కొండలను అయితే కట్టారు ఇవన్నీ కొండలను అయితే కట్టారు ఈ చెట్టుకి పరశురామ కుండలు అన్నమాట శివుడు కూడా ఉన్నాడు ఇక్కడ శివుడు ఉన్నాడు చెట్టుకి మొత్తం కొండలు కట్టేసి ఉన్నాయి ఇంకా ఇక్కడ గోమాతలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇవ్వండి గోమాత ఎక్కడ ఉన్నది